ఈరోజు మేము చెన్నైలోని ప్రసిద్ధ కపాలీశ్వర ఆలయం నుండి పవిత్ర కథలను మీకు అందిస్తున్నాము. మనం కనుగొన్నప్పుడు మాతో ఉండండి. చనిపోయిన అమ్మాయి ఎలా పునరుద్ధరించబడింది. మనస్సులో నిర్మించిన ఆలయం, దైవానికి భయపడటం నేర్చుకున్న బ్రిటిష్ అధికారి. తిరుజ్ఞాన సంబంధర్ పూంపావేని పునరుజ్జీవింపజేసిన కదిలించే పురాణంతో ప్రారంభిద్దాం. శివనేసన్ ఒక సంపన్న వ్యాపారి మరియు శివ భక్తుడు. ఏళ్ల తరబడి ప్రార్థనల అనంతరం ఆయనకు పూంపావే అనే కుమార్తె జన్మించింది. ఆమె అతని జీవిత నిధి, అందమైనది మరియు ప్రియమైనది. 12 ఏళ్ల వయసులో మల్లెపూలు కోసే సమయంలో పాము కాటుకు గురై మరణించింది. దీంతో మనస్తాపానికి గురైన శివనేసన్ ఆమె చితాభస్మాన్ని ఇంట్లో అలంకరించిన కుండీలో ఉంచారు. ఆమె బతికున్నట్లే చూసుకుంటూ రోజూ నైవేద్యాలు సమర్పించేవాడు. కొన్ని సంవత్సరాల తరువాత సంబంధర్ సమీపంలోని తిరువైట్రియూర్ను సందర్శిస్తున్నాడని తెలుసుకున్న శివనేసన్ అతన్ని మైలాపూర్కు ఆహ్వానిస్తూ ఒక పూల మండపాన్ని నిర్మించాడు. సంబంధర్ అంగీకరించాడు. కపాలీశ్వరర్ ఆలయంలో అతను శివనేసన్ను పూంపావాయి యొక్క కుండను ప్రవేశద్వారం వద్దకు తీసుకురావాలని కోరాడు. జనం చూస్తుండగానే సంబంధర్ 10 పవిత్ర కీర్తనలు పాడి ఆలయ ఉత్సవాలను, స్వామివారి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఇవన్నీ చూడకుండా వెళ్లిపోవడం సమంజసమేనా పూంపావే అని అడిగాడు. 10వ శ్లోకంలో కుండ పగిలింది. పూంపావై ఏమీ జరగనట్లు సజీవంగా, ఎదుగుతూ, ప్రకాశవంతంగా ఆవిర్భవించింది. ప్రజలు ఆశ్చర్యంగా హర హర అని అరిచారు. శివనేసన్ సంబంధర్ను పెళ్లి చేసుకోవడానికి చేతులు జోడించాడు. కాని ఆ సాధువు అందుకు నిరాకరించాడు. భగవంతుని కృపతో ఆమె తిరిగి జీవం పోసుకుంది. నేను ఆమెకు తండ్రిలాంటివాడిని. శివుని స్వంత కుమార్తెగా పూంపావే తన శేష జీవితాన్ని భక్తితో గడిపింది. వాయిలార్ నయనార్ మనస్సులో నిర్మించిన ఆలయం వైలార్ నయనార్ పరమశివుని పట్ల పూర్తి భక్తితో జీవించాడు. ఇతరుల మాదిరిగా ఆయన రాతి మందిరాన్ని నిర్మించలేదు. బదులుగా అతను తన మనస్సులో విస్తృతమైన ఆలయాన్ని నిర్మించాడు. అతను పేదవాడు కాబట్టి దాని గర్భగుడి, గోడలు, దీపాలు, నైవేద్యాలివన్నీ ఆయన ధ్యానంలో మాత్రమే ఉండేవి. అతని భక్తి విశ్వాస దీపానికి నెయ్యిగా మారింది. ఆయన ఆనందం ప్రభువుకు సువాసనలు వెదజల్లే నీరు. వాయిలార్ ముక్తిని పొందాడు. యోగులందరి లక్ష్యం శివునితో కలిసిపోయాడు. ఆయన సమాధి కపాలీశ్వరాలయంలో ఉంది. బ్రిటిష్ ఆఫీసర్ మరియు టెంపుల్ ట్యాంక్ 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారి పవిత్ర కపాలీశ్వరర్ టెంపుల్ చెరువు గుండా రహదారిని విస్తరించాలనుకున్నాడు. దీని ధార్మిక ప్రాముఖ్యతను, తెప్పం వంటి పండుగలను వివరిస్తూ భక్తులు వేడుకున్నారు. కాని ఆ అధికారి నిరాకరించారు. ఆ రాత్రి కపాలేశ్వరుడి గురించి కలలు కన్నాడు. ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. భయాందోళనకు గురైన ఆ అధికారి మరుసటి రోజే ఆదేశాలను మార్చుకుని పవిత్ర చెరువును సంరక్షించారు. విశ్వాసంతో నయమైన తండ్రి విరిగిన హృదయం కావచ్చు, నిశ్శబ్దంగా నిర్మితమైన మనస్సు గుడి కావచ్చు, లేదా దైవిక హెచ్చరికతో వినయంగా ఉన్న వలస అహంకారం కావచ్చు, శవుని అనుగ్రహం విశ్వసించే వారందరిపై ప్రకాశిస్తుంది.